సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ మరొక్క మారు జనసేన యొక్క లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవకూడదు, ఇదే జనసేన యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం అనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. ఈ అంశము జనసేన ఆవిర్భావ సభ రోజునే చాలా స్పష్టంగా చెప్పారు. దీంతో పాటుగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అన్ని పార్టీలని ఒక తాటిపైకి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తాననేటువంటి విషయాన్ని కూడా కొన్ని సందర్భాలలో ఆయన వివరించినటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశాల మీద తర్వాత 3 ఆప్షన్లని విడిగా సొంతంగా కూడా పోటీ చేస్తామనేటువంటి విషయాలను కూడా అనేక సందర్భాల్లో ప్రస్తావన చేశారు. దీంతోనే అసలు పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తారా, లేదు బీజేపీతో కలిసి వెళ్తారా, లేదు బీజేపీ తెలుగుదేశంతో కలిసి వెళ్తారా అనేటువంటి అంశాలు ఇలా చర్చోపచర్చలుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రాయలసీమ పర్యటన, అదేవిధంగా తిరుపతిలో జనవాణి కార్యక్రమం తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఒక స్పష్టత ఇచ్చారు. మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాకూడదు, అందుకు జనసేన అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఇంకా ఎవరితో పొత్తుంటుంది ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా ఆయన కొంత వివరించేటువంటి ప్రయత్నం చేశారు. అడిగినప్పుడు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఎవరితో కలవాలి అనేటువంటి విషయం నిర్ణయించబడిద్ది. అంటే రాష్ట్ర ప్రయోజనాలే తనకు ప్రధానమైనటువంటి ఎజెండా, ఎవరితో కలవాలన్నా కూడా అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. 2014 ఎన్నికల్లో కూడా ఆ రోజున నరేంద్ర మోడీ గారు కోరితే తెలుగుదేశం పార్టీకి కూడా మద్దతు ఇచ్చాను, ఆ రోజున రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాను మద్దతు ఇచ్చాను అనేటువంటి విషయాన్ని కూడా వివరించారు. ఇదే క్రమంలో ఆయన కొన్ని ప్రశ్నలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంధించారు. మేము తెలుగుదేశంతో కలిసిపోతున్నాం, తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయబోతున్నాం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారాల మీద ప్రచారం చేస్తున్నారు. మేము తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయబోతున్నాం అని చెప్తున్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేస్తే వాళ్ళకి ఓకేనా? అంటే మేము ఎవరితో కలవాలి, ఎవరితో కలవకూడదు అనేటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు మాకు చెప్పడానికి అనేటువంటి ప్రశ్నలు కూడా ఆయన సంధించినటువంటి పరిస్థితి ఉంది. ఇదే క్రమంలో ఈ రాయలసీమ, అదేవిధంగా తిరుపతిలో పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో ఎలాగూ పవన్ కళ్యాణ్ని వెంటాడుతున్నటువంటి రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు తన ట్విట్టర్ ద్వారాగా ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు, అంటే పవన్ కళ్యాణ్ భుజం మీద చంద్రబాబు నాయుడు చేయి వేసి ఉన్నటువంటి ఒక ఫోటోని పెట్టి ఈనాటి ఈ బంధం ఏనాటిదో అంటూ ఒక పాటను కూడా దానికి పెట్టారు. ఆ విధంగా ఆసక్తికరంగా పవన్ కళ్యాణ్ని టీచ్ చేసినటువంటి పరిస్థితి అంబటి వైపు నుంచి ఉంది. అదే క్రమంలో అంబటిని దీనికి సవాల్గా ఈ విధమైనటువంటి దానికి ప్రతిగా జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు అంబటిను ఇంకొక మహిళ ఉన్న ఫోటోని పెట్టి నీ జతతో చల్లదనం, నీ ఒడిలో వెచ్చదనం అంటూ వాళ్ళు ఒక పాటను పెట్టారు. ఈ విధంగా ట్విట్ల వారు జనసేనకి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య నడుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఏమిటంటే వీళ్ళు జనసేన తెలుగుదేశంతో కలవబోతుంది అని పదే చెప్పటం అనేటువంటిది వాళ్ళ యొక్క ఉద్దేశంగా ఉంది. ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏమిటంటే కొన్ని స్టేట్మెంట్స్, పవన్ కళ్యాణ్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ కొంత వాళ్ళ క్యాడర్లోనూ జనంలోనూ కొంత గందరగోళం సృష్టించేటువంటి సందర్భాలు అక్కడక్కడ కూడా ఉంటాయి. ఈ తిరుపతి జనవాణి కార్యక్రమం సందర్భంగా మీడియాతో మాట్లాడినటువంటి సందర్భంలోనే ఒక తృతీయ ప్రత్యామ్నాయం, 3వ ప్రత్యామ్నాయం ఎందుకు ఉండకూడదు ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి మాట కూడా మాట్లాడారు. అంటే ఇప్పుడు హైకోర్టులోను లేకపోతే ఇంకొక ట్రిబ్యునల్స్లోను వీటిల్లోనూ సింగిల్ జడ్జి, అదేవిధంగా 3 జడ్జీల ధర్మాసనాలు, 5 జడ్జీల ధర్మాసనాలు ఇలాంటివి ఉంటాయి కదా. మరి అలాగనే రాజకీయాల్లో కూడా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశమే ఉండాలా, జనసేన వంటి ఒక తృతీయ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయకూడదంటూ ఒక ప్రశ్న వేశారు. అంటే ఈ అంశం కూడా మళ్ళీ చర్చనీయాంశంగా మారింది, ఒక గందరగోళానికి దారితీసినటువంటి పరిస్థితి ఉంది. అంటే తెలుగుదేశం వైపు వెళ్ళను అని అంటున్నారు, తృతీయ ప్రత్యామ్నాయం అంటున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలంటున్నారు. అసలు ఏమిటి ఈ గందరగోళం అనేటువంటి దాని మీద ఆయన్ని తృతీయ ప్రత్యామ్నాయం అంటే ఏమిటి, మీరు ఇంకేమన్నా కొత్తగా ఏర్పాటు చేస్తారా తెలుగుదేశానికి వైసీపీకి వ్యతిరేకంగా, ఆల్రెడీ మీరు బీజేపీతో ఉన్నారు కదా అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఆయన ఒక వివరణ ఇచ్చాడు. ఆ వివరణ కూడా కొంచెం స్పష్టంగానే ఉంది. అదేమిటి అని అంటే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసినటువంటి సందర్భంలో, ప్రజారాజ్యం పోటీ సందర్భంగా ఆ రోజున ప్రజారాజ్యం ఒక తృతీయ ప్రత్యామ్నాయంగా, అంటే కాంగ్రెస్కి అదేవిధంగా తెలుగుదేశం కూటమికి వ్యతిరేకంగా పిఆర్పి వచ్చింది. 2009లో ఓడిపోయినప్పటికీ కూడా పిఆర్పిని గిన నిలబెట్టుకోగలిగితే ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేటువంటి అవకాశం ఉండేది. 2014 ఎన్నికల్లో పిఆర్పి గెలిచేటువంటి అవకాశం కూడా ఉండేటువంటిది అనేటువంటి విషయాన్ని చెప్పారు పవన్ కళ్యాణ్. వాస్తవంగా నిజంగా పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా ఖచ్చితంగా వాస్తవమే. చిరంజీవి గిన పిఆర్పిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయకుండా ప్రజల తరపున నిలబడి కొంత సవాళ్ళను ఎదుర్కోగలి 5 సంవత్సరాలు నిలబడితే, రాష్ట్ర విభజన తర్వాత 2014లో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కన్నా కూడా చిరంజీవే ముఖ్యమంత్రిగా ప్రత్యామ్నాయంగా నిలబడేవాడు, ముఖ్యమంత్రి కూడా అయ్యేటువంటి అవకాశం ఉండేది. అదే విషయాన్ని చెప్పారు. అందుకనే అలాంటి ప్రత్యామ్నాయం ఉంటే బాగుంటుంది అని చెప్పారు తప్ప ఇప్పుడు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తామనేటువంటిది ఆయన లక్ష్యం కాదు. అదే క్రమంలో ఇంకొక అంశాన్ని కూడా గుర్తు చేశారు. ఆ రోజున పిఆర్పిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి కొంతమంది పిఆర్పిలో ఉన్నటువంటి వాళ్లే కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యి పిఆర్పిని బలవంతంగా చిరంజీవి ద్వారాగా గత్యంతరం లేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయించారు అనేటువంటి విషయాన్ని, ఆ రోజున పిఆర్పిలో ఉన్నటువంటి తనని ఢిల్లీకి రమ్మని కొంతమంది బెదిరించారు అనేటువంటి విషయానికి కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. అలాంటి బెదిరింపులకు నేను భయపడలేదు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా తనని పిలిపించుకొని మాట్లాడటానికి కొన్ని ప్రయత్నాలు చేశారు, కానీ దానికి నేను అంగీకరించలేదు అనేటువంటి, అంటే తనని రాజశేఖర్ రెడ్డి బెదిరించడానికి ప్రయత్నం చేశారు అన్నటువంటి విషయాన్ని కూడా పరోక్షంగా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇవి కాకుండా కీలకమైనటువంటి అంశాల్లో పవన్ కళ్యాణ్ 2 రోజులు పర్యటన కూడా చాలా ఆసక్తికరంగా జరిగింది. ఒకటి రాయలసీమలో పర్యటన చేయటం, అది కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో అక్కడికి వెళ్ళి ఆయనకి సవాలు విసరటం అనేటువంటిది. చాలా కీలకమైనటువంటి కొన్ని ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డికి ఒక కొత్త పేరు కూడా పెట్టారు, ఆంధ్ర థానోస్ అంటూ ఆయన్ని మనుషులను చంపేటువంటి వ్యక్తిగా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి. అవెంజర్స్ సినిమాలో ఈ విలన్ అయినటువంటి థానోస్ ప్రజలను దంపుతూ ఈ సమాజానికి మేలు చేస్తున్నాను, ప్రజలు ఉండేటువంటి సమాజంలో ఉండేటువంటి భారంగా ఉండేటువంటి వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్ళటమే ఈ సమాజానికి చేసేటువంటి మేలు అని ఆ విలన్ ఎలా అయితే అనుకుంటాడో, జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ప్రజలను చంపేటువంటి ఒక విలన్గా, ఆంధ్ర థానోస్గా మారాడంటూ వ్యాఖ్యానాలు చేశారు. ఇదేమి చిన్న విమర్శ కాదు, తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు. అదే క్రమంలో రాయలసీమకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి తరహాలోనే సోషల్ ఇంజనీరింగ్కు ఉపయోగపడేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి ఓటింగ్ని దెబ్బతీసేటువంటి విధంగా కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అవేమిటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా రాయలసీమలో ఉండేటువంటి కడప దగ్గర నుంచి తిరుపతి వరకు ఉండేటువంటి బలిజలకు సంబంధించినటువంటి ఒక మురళి అనేటువంటి ఒక యువకుడికి తిరుపతిలో 2 షాపులు ఇచ్చి ఆ షాపులకు సంబంధించినటువంటి బెదిరింపులకు గురి చేసి అతన్ని జనసేన మీద ఉసిగొలిపి విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఒక సామాన్యమైనటువంటి బలిజ యువకుడిని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారు, బెదిరించారు, జగన్మోహన్ రెడ్డి ఒక్కడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి దాన్ని వివరించారు, స్పష్టంగా చెప్పారు. అంతటితోనే ఆగలేదు. వీళ్ళ యొక్క బెదిరింపులు కేవలము ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి సామాన్యమైనటువంటి బలిజలు కాపుల దగ్గరకే పరిమితం కాలేదు.
ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేటువంటి స్థాయిలో ఉండేటువంటి నాయకుడు మెగాస్టార్ అయినటువంటి చిరంజీవిని కూడా తన దగ్గరకు పిలిపించుకొని చేతులెత్తి నమస్కరించేటువంటి విధంగా, తన ముందు కూర్చునేటువంటి విధంగా ఒక నియంతలాగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డికి చిరంజీవి నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేసేటువంటి సంస్కారం కూడా లేదు అని పవన్ కళ్యాణ్ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మొట్టమొదటిసారి చిరంజీవిని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి తన దగ్గరకు పిలిపించుకోవటం, మాట్లాడటం, ఆ అంశాల మీద ప్రజలందరిలో కూడా చిరంజీవి ఫ్యాన్స్తో పాటు కాపుల్లోనూ అదేవిధంగా జన సైనికుల్లోనూ తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. చిరంజీవిని అవమానించారనేటువంటి దాని మీద, ఈ అంశం మీద నేరుగా తన నోటితో పవన్ కళ్యాణ్ చిరంజీవి మాట ప్రస్తావన చేసి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా కొమ్ములు ఉన్నాయా అంటూ కూడా తీవ్రమైనటువంటి పదజాలంతో ప్రశ్నించారు. దీని వెనక పవన్ కళ్యాణ్ చాలా ఆలోచితమైనటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. ఆ ఆలోచితమైనటువంటి వ్యాఖ్యలు ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి ఏదైతే సోషల్ ఇంజనీరింగ్ ఈ రోజున చేస్తున్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి దాన్ని, ఈ రోజున జగన్ అదే తరహాలో పవన్ కళ్యాణ్ కూడా బలిజలు అదేవిధంగా కాపులు అత్యధికంగా ఉండేటువంటి రాయలసీమ అదేవిధంగా తిరుపతి ప్రాంతాలకు వెళ్ళి ఈ విధమైనటువంటి కాపు బలిజ ఒంటరి ఈ విధమైనటువంటి కులాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వేధింపులకు గురి చేస్తున్నారు. అది చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరికీ ఉంది అనేటువంటి విషయం ప్రస్తావన చేసి ఆ విధమైనటువంటి సామాజిక వర్గాలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయటానికి వీళ్ళైనటువంటి విధంగా ఒక పక్కా సందేశం అనేటువంటిది పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సందేశం వల్ల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఖచ్చితంగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ విధమైనటువంటి ఓటింగ్ మొత్తం పవన్ కళ్యాణ్కే ఉపయోగపడుతుందా, లేదంటే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించినటువంటి వాళ్ళు ప్రత్యామ్నాయంగా మిగతా పార్టీలకు అక్కడ రాయలసీమలో ఓట్లు వేస్తారా అనేటువంటిది భవిష్యత్తులో తెలియటువంటి అంశం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అయితే ఈ రోజున నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని రాయలసీమకు వెళ్ళి సవాలు విసిరినటువంటి పరిస్థితి, ఆ విధమైనటువంటి పక్కా ప్రణాళికతో పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో అయితే కొంత భయాన్ని అయితే క్రియేట్ చేస్తుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. Please subscribe our channel